నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ యుద్ధమేమో కానీ ట్రంప్కి తత్వం బోధపడింది. ఎవరో చెబితే, ఎవరో ఇన్స్టిగేట్ చేస్తే యుద్ధానికి గబాల్న వెపన్స్ వేసుకొని వెళ్ళిపోవటం కాదు, ముందుగా మనకు మనం ఆలోచించుకొని దీనివల్ల మనకు ఒనగూరే ప్రయోజనాలు ఏంటో తెలుసుకొని వెళ్ళాలి. వాస్తవంగా నెతన్యాహు ట్రాప్లో చిక్కుకున్న ట్రంప్ చేసిన ఈ చర్య వల్ల ఇవాళ అమెరికా సమాజం మొత్తం ఆయన మీద తిరగబడుతోంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు అని కాకుండా చివరికి అడ్వైజర్లు కూడా తిరగబడుతున్నారు. ఇవే కాదు, ఇంకా చాలా బోల్డెన్ అంశాలు మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే వాజన్ గారు. ఏదో ఆయన ఇన్స్టిగేట్ చేశాడు కదా, నిన్ను మించినోడు లేడు, నువ్వు తురుము కానివి, నువ్వు వస్తే ఇరాన్ గజగజలాడిపోతుంది, గడగడలాడిపోతుంది, వచ్చి యుద్ధం చేయి అని చెప్పి నెతన్యాహు బాగా ఫోర్స్ చేయడంతో వచ్చాడు సార్. ఎంట్రీ మాత్రం అద్భుతంగా ఇచ్చాడు, నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ. ఎగ్జిట్ అర్థం కావట్లేదు ఆయనకి. అది మీరు దేనికి దిగినా కానీ, ఒక క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళినా కానీ, ఒక యుద్ధానికి వెళ్ళినా కానీ ఒక ప్లాన్ ఉండాలి. మీరు ముందే అనుకుంటారు క్రికెట్ మ్యాచ్లో ఫస్ట్ 5 ఓవర్లలో 100 రన్లు కొట్టేస్తాడని, కానీ 3 వికెట్లు పడిపోతే ఏమవుతుంది? అప్పుడు ప్లాన్ బి ఉండాలన్నమాట. అది మనం వరల్డ్ కప్లో కూడా చూసాం. ఒక మ్యాచ్లో ఇండియా ఓడిపోయిన మ్యాచ్లో వికెట్లు అక్కడ కానీ పడిపోయినాయి, వాళ్ళకి ప్లాన్ లేకుండే. నెక్స్ట్ డే ఇంప్రూవ్ అయ్యి వచ్చారు మళ్ళీ ఇంకొత్త ప్లాన్తో. ట్రంప్ అది కాదు. ట్రంప్కి ఏమైందంటే, మీకు గుర్తుంటుంది, యుద్ధం మొదలైంది ఒక శనివారం, 2 వీక్స్ లాస్ట్ సాటర్డే. ఆ రోజు ఎందుకు కొట్టారు చాలా క్లియర్. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకు ఛాన్స్ దొరికింది. వీళ్ళందరూ ఒకటే చోట ఉన్నారు, వీళ్ళందరి మీద అటాక్ చేయవచ్చు అని చెప్పి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే వాళ్ళు కొట్టారు. అది పోస్ట్పోన్ చేస్తే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది, దాని తర్వాత ఛాన్స్ దొరకదు అని వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది. దాన్ని మనం ఓకే అని చెప్పొచ్చు. కానీ దాని తర్వాత ఏంటి? మీరు కొట్టారు, చనిపోయారు, వాళ్ళు మొత్తం టాప్ లెవెల్ పోయారు. దాని తర్వాత మీరేమనుకున్నారు? యుద్ధం అయిపోయింది, వాళ్ళు మొత్తం రెజీమ్ పడిపోతుంది, మీరు తెహరాన్లో నడుచుకుంటూ వెళ్ళి ఏం కావాలంటే చేసుకుందాం అనుకున్నారు? కాదు, వాళ్ళు గెస్ట్ చేయలేదు. ఇదే స్ట్రాటజీ ఇజ్రాయెల్ హిజ్బుల్లా వ్యతిరేకంగా వాడారు. హిజ్బుల్లా లీడర్ నస్రుల్లాని చంపారు. అప్పుడు వీళ్ళేమనుకున్నారంటే, దీని తర్వాత అయిపోయిందిలే యుద్ధం, కంప్లీట్గా డీకెపాసిటేట్ చేసేసాం హెజ్బుల్లాని. కానీ ఇజ్రాయెల్కి తెలుసు హెజ్బుల్లా ఎట్లా బిహేవ్ చేస్తారని. దీన్ని స్లైసింగ్ అంటారు. అంటే మీరు టాప్ లెవెల్ లీడర్షిప్ని తీసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ ఉంటుంది చూడండి, వాళ్ళు పైకి వస్తారు. నెక్స్ట్ వాళ్ళని కొట్టారనుకోండి, దానికన్నా కింద ఉన్న పైకి వస్తారు. ఇది ఒక యుద్ధంలో ఒక స్ట్రాటజీ. ఇది ఎప్పుడు యుద్ధంలో మీరు కమాండర్ ఇన్ చీఫ్ని, మీరు సిఓని చూడరు. కమాండింగ్ ఆఫీసర్ పైన ఉండడు, బ్రిగేడియర్ లెవెల్ ఎవరు ఉండరు, కర్నల్ లెవెల్లో కూడా చాలా తక్కువ. సంతోష్ బాబు గారు ఆ రోజు వెళ్ళింది తప్పు. ఎందుకు ఆయన వెళ్ళింది? ఎందుకు? ఇంకో కారణానికి వెళ్ళారు, నెగోషియేట్ చేయడానికి వెళ్ళారు ఆ రోజు గల్వాన్లో, విచ్ యూజువలీ కర్నల్ లెవెల్లో జరగదు ఇదంతా. కానీ జరిగిందా? ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు దానికోసం, ఆయన చనిపోయారు పాపం. కానీ యూజువలీ ఆ లెవెల్లో ఉండరు ఎవరు. యుద్ధంలో కూడా అంతే. యుద్ధంలో కూడా మీరు మీ ఫుట్ సోల్జర్స్ని ముందు పంపిస్తారు, మీ జూనియర్స్ని పంపిస్తారు, మేజర్ లెవెల్లో అట్లాంటి వాళ్ళు వెళ్ళి ముందుకెళ్ళి వాళ్ళ జవాన్తో వెళ్ళి పోరాడతారు నార్మల్ కన్వెన్షనల్ వార్లో. ఇది కన్వెన్షనల్ వార్ కాదు, ఇది గ్రౌండ్ లెవెల్లో ఏం జరగట్లేదు. మీరు ఆకాశం నుంచి మిసైళ్ళతో కొడుతున్నాడు, డ్రోన్లతో కొడుతున్నారు, అదే యుద్ధం. వీళ్ళు యాంటిసిపేట్ ఏం చేశారంటే, ఫస్ట్ డే కొట్టంగానే ఖమెనీ పోయిండ్రు, 40 మంది వాళ్ళ కమాండర్స్ పోయిండ్రు, అయిపోయింది, ఇంకా వీళ్ళేం చేయలేరు. కానీ ఇరాన్ ఏం చేశారంటే ఆగలేదు. 2 రోజుల తర్వాత మనం ప్లాన్ చేసి చేద్దామని చేయలేదు. వాళ్ళు అప్పుడే వాళ్ళకు ఒక బ్యాకప్ ప్లాన్ ఉండే. మా టాప్ లెవెల్ వాళ్ళు కొట్టేస్తే ఏం చేయాలని రాసి పెట్టుకున్నారు వాళ్ళ ముందే. దట్ ఈస్ అ ప్లాన్ బి. ఓకే, ఆ ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేశారు. ఏంటి? ఇమ్మీడియట్గా వాళ్ళ నైబర్స్ మీద అందరి మీద ఫైరింగ్ మొదలుపెట్టాడు, మిసైళ్ళతో, డ్రోన్లతో. ఒకటి ఇజ్రాయెల్ మీద కొడతారు ఎట్లయినా, అది కాకుండా సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్, ఖత్తర్, ఈవెన్ ఒమాన్ మీద కొట్టారు కావాలని. సో అప్పుడే తెలిసిపోయింది వీళ్ళ స్ట్రాటజీ ఏంటి. అంటే వీళ్ళ స్ట్రాటజీ యూఎస్ని కొట్టడం కాదు, అది ఉందనుకోండి, యుఎస్ ఫ్రెండ్స్ని కొట్టడం చాలా మటుకు. ఎందుకంటే యుఎస్ ఏం చేస్తారు? ఆయుధాలు అమ్ముతారు. ఇదే సౌదీ అరేబియా అంటారు, చూడండి ఇరాన్ మీ మీద డ్రోన్లు ఫైర్ చేస్తున్నారు, ఆ డ్రోన్ అడ్డుకోవడానికి ఉన్న పేట్రియట్ మిసైల్స్ మా దగ్గర ఉంది, కొనుక్కోండి మా దగ్గర. ఓకే, వన్ మ్యాన్స్ మిజరీ ఈజ్ అనదర్ మ్యాన్స్ బిజినెస్ అంటారు ఇంగ్లీష్లో. పాపం వాడు ఏడుస్తున్నాడు, నన్ను కొడుతున్నారు అంటే, తీసుకో ఆయుధం ఉంది నా దగ్గర, $1 million ఈచ్ పీస్, 50 కొనుక్కో నా దగ్గర, $50 million బిజినెస్. అట్లనే వీళ్ళు 5 దగ్గర అమ్మేసుకున్నాడు.
థర్డ్ సిస్టమ్స్ అన్ని ఖతార్కి అనమాట. అది కూడా ఇరాన్ కొట్టేశారు ఇప్పుడు. అది $2.5 బిలియన్ అంట అది ఒకటి. మరి కొత్త కొనాలి కదా ఇప్పుడు. ఇక్కడ సౌదీ అరేబియాలో ఉన్న అక్కడ వాళ్ళ మిసైల్స్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. మళ్ళీ ఇప్పుడు అమ్ముతున్నారు వాళ్ళకి. అమెరికా దీని ఒక బిజినెస్గా చేసుకున్నారు. వాళ్ళు యుద్ధంలో దిగిందో ఒక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కోసం దిగారు. అమెరికాని ఏమైనా నష్టమైందా? ఏం కాలేదు. ఒక 8 మంది సోల్జర్స్ చనిపోయారు వాళ్ళది, కరెక్ట్. కానీ ఖర్చు $5.2 బిలియన్ అండి. లాస్ట్ $2 బిలియన్. సో ఎందుకు యుద్ధం చేశారని అడిగితే ట్రంప్ కూడా తెలియదు. యురేనియం ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు వెపన్స్ గ్రేడ్ యురేనియంకి వెళ్తున్నారు, న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తారు. ఆ న్యూక్లియర్ బాంబ్ మా మీద ప్రయోగిస్తారు, ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తారు. దానికోసం మేము ఖమనీని కొట్టాం. మీరు న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కొట్టాలన్నా ఖమనీని కొట్టాలి. ఖమనీని కొట్టేస్తే ఆగిపోతుంది ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఆయన కాదు కదా న్యూక్లియర్ సైంటిస్ట్, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ దే డిడ్ ఇట్ లాస్ట్ ఇయర్. పెరిఫెరల్ కొట్టారు, జూన్లో చేశారు. పెరిఫెరల్ కొట్టారు. అప్పుడు కూడా జరగలేదు, ఏం డ్యామేజ్ కాలేదు. అదే దానికి ఇప్పుడు వీళ్ళు కొత్త ప్లాన్ ఒకటి వేశారు. ట్రంప్ నిన్న మాట్లాడుతూ యుద్ధం అయిపోయింది అన్నారు. సో కొంతమంది మీడియా వాళ్ళు అడిగారు, మీరే చెప్పారు కదా అక్కడ రెజీమ్ చేంజ్ జరుగుతుంది, నేనే సెలెక్ట్ చేస్తాను వాళ్ళ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరైనా, ఆయన నా సెలెక్షన్లో ఉంటాడు, నేనే ఇంటర్వ్యూ బోర్డులో కూర్చుంటాను, నన్ను అప్రోచ్ కావాలన్నారు. అది ఏం జరగలేదు, మళ్ళీ మీరు ఇప్పుడు యుద్ధం అయిపోయింది అంటున్నారు. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు కదా, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, వాళ్ళకి ఆర్మీ లేదు, ఏం లేదు అంటున్నారు. వాళ్ళకి ముందు కూడా ఎయిర్ ఫోర్స్ లేకుండే, ఏదో పాత ఎయిర్క్రాఫ్ట్ కొంత ఉండే. నేవీ కూడా అంత పెద్ద నేవీ ఏం కాదు. తెలిసిందే అది. మీ దగ్గర అంత ఫైర్ పవర్ ఉన్నప్పుడు న్యాచురల్లీ మీ శ్రీలంక దగ్గర పాపమానున్న ఒక బోట్ మీద కొట్టారు మీరు. అది ఫుల్లీ ఆర్మ్డ్ బోట్ ఉంటే, ఒక న్యూక్లియర్ ఆర్మ్డ్ బోట్ ఉంటే మీరు ముట్టరు దాన్ని, వీళ్ళకి తెలుసు. ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ అడ్వైజర్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర పోల్స్ వస్తున్నాయి, అంటే ఈ ఒపీనియన్ పోల్స్ వస్తుంటాయి. దాంట్లో చాలా మట్టుకు ఈ సపోర్టే లేదు ఈ యుద్ధానికి. ప్రెసిడెంట్ బుష్ ఇరాక్ యుద్ధానికి వెళ్ళినప్పుడు 70% అప్రూవల్ రేటింగ్ ఉండేదాన్ని, 70%. ఆఫ్ఘనిస్తాన్లో ఆ టైంలో ఒబామా కానీ దాని తర్వాత క్లింటన్ కానీ దానికన్నా ముందు వాళ్ళ దాంట్లో వెళ్ళినప్పుడు కూడా 60-70% అప్రూవల్ రేటింగ్ ఉండే. ఈ యుద్ధానికి 20% కూడా అప్రూవల్ రేటింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం ఎక్కడో నడుస్తుంది, ఎవరో కొట్టుకుంటున్నారు, చస్తున్నారు, వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. సడన్గా వాళ్ళు ఫ్యూయల్ ట్యాంక్స్ మీద కొట్టడం మొదలుపెట్టారు. సౌదీ అరేబియా ఆయిల్ ట్యాంకర్ మీద కొట్టారు, ఆయిల్ ప్రొడక్షన్ మీద కొట్టారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేశారు, ఖతార్ గ్యాస్ మీద కొడితే సడన్గా యూఎస్లో స్టాక్ మార్కెట్ పడిపోయింది, యూఎస్లో ఫ్యూయల్ ప్రైసెస్ ఎక్కువయ్యాయి. యూరోప్ అంతే సంగతి. ఎక్కడో ఉన్న బ్రిటన్ మేము ఈ యుద్ధంలో పార్టిసిపేటే చేయట్లేదని చెప్పిన వాళ్ళకి 40% గ్యాస్ రేట్స్ పెరిగింది. ఏం చేస్తారు ఇప్పుడు? మీ ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. ఎందుకు వెళ్ళారు యుద్ధానికి? మీరు ఏం చూసి వెళ్ళారు యుద్ధానికి? మీరు అనుకున్నారు ఇరాన్ కొడితే ఇరాన్ అట్లనే కూర్చుంటారు, వెనిజువేలా అనుకున్నారు. వెనిజువేలా కాదు ఇరాన్. వెనిజువేలాలో గవర్నమెంట్ అనేది ఒక ఏం చెప్తారు, ఒక పేపర్ గవర్నమెంట్ ఉండేది. ఒకరిని కొట్టగానే ఒకడు పారిపోతాడు అక్కడ, అట్లాంటి వాళ్ళు. ఇది అటు కాదు. దే ఆర్ రిలీజియస్లీ హార్డ్ అండ్ పీపుల్. రిలీజియన్ అనే వాళ్ళ తల మీద ఎక్కి కూర్చుంది. ఆఫ్ఘనిస్తాన్ లాగా వాళ్ళు నేను సస్తాం కానీ మిమ్మల్ని కూడా తీసుకుపోతాం తోడంటారు, అట్లాంటి వాళ్ళు. ఎట్లీస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బయటపడింది ఆ డ్రామా నుంచి ఎంతో కొంత. అదే కరెక్ట్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీరు చూడండి వాజ్దేవన్ గారు, ఎవడో అడగట్లేదు ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ కొడుతున్నారో ఆఫ్ఘనిస్తాన్ కొడుతున్నారో ఎంతమంది చనిపోయారు ఎవరు అడగట్లేదు. యుక్రెయిన్ రష్యా వరేవో అడగట్లేదు. ఎందుకు? నిన్న రాత్రి ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెసిడెంట్ పుటిన్ ఫోన్ చేసినట్ట ఏం చేయాలి యుద్ధం గురించి అని చెప్పి గంటసేపు మాట్లాడారంట. ఒఫీషియల్గా ద స్టేట్మెంట్ హెస్ కమ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. గంటసేపు మాట్లాడారంట. నేను అనుకున్నాను అది యుక్రెయిన్ రష్యా వార్ గురించి మాట్లాడాను కాదు, ఈ యుద్ధం ఎట్లా ఆపాలని అడుగుతున్నారు. డెఫినెట్గా గడ్డి పెట్టి ఉంటాడు పుతిన్. పుటిన్ ఏమంటున్నాడు, దే ఆర్ షేరింగ్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. ఓకే, అమెరికన్ షిప్స్ ఎక్కడుంది, అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ విత్ ఇరాన్. ఇరాన్ ఏం చేస్తున్నారు, ఆ ఇంటెలిజెన్స్ వాడుకొని కరెక్ట్గా వాళ్ళు డ్రోన్తో కొడుతున్నారు. దానికోసం వాళ్ళు ప్రిసైజ్గా కొడుతున్నారు. చూడండి, వాడు హార్డ్లీ $1,000 $2,000 డ్రోన్. ఇది $20,000 డ్రోన్ని వాళ్ళు $1 మిలియన్ మిసైల్ పెట్టుకొని అడ్డుకుంటున్నారు. కానీ చూడండి వాళ్ళు చేసిన స్ట్రాటజీ అది. వాళ్ళ ఖర్చు ఏముందా లేదు, ఎందుకంటే దీనికన్నా ముందు రష్యాకి ఇదే షహీద్ డ్రోన్స్ అమ్మాడు. సో దాని బిల్లు ఇప్పుడు ఇవ్వలేదేమో, ఇప్పుడు బిల్ పేమెంట్ ఇచ్చి ఉంటాడు. సో మాకు ఇంటెలిజెన్స్ ఇచ్చేస్తే మాకు జాలేదు, మీ పేమెంట్ చేయక్కర్లేదు అని చెప్పుంటాడు. ఆలోచించండి వాసుదేవన్ గారు, ఎక్కడి దాకా వచ్చారు వీళ్ళని, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పరిస్థితి చాలా దారుణం ఉంది వీళ్ళది, ప్రెసిడెంట్ ట్రంప్ది. ఎందుకంటే ఎగ్జిట్ ఎక్కడ?
మీరు యుద్ధాలు దూచుకున్నాం. మేము చెప్పాము, మోదీ గారి గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాం, సింధూర్ గురించి చాలాసార్లు మాట్లాడాం మనం. ఎగ్జిట్ ఉండాలి. 4 days ఖతం చేసి బయటకు వచ్చేసారు, అయిపోయింది. లేదు మా సమయం ఇంకొక 50 రోజులు కొట్టుకుంటామంటే అప్పుడు సార్ ఇదేమన్నా కసోటి జిందగీ సీరియల్ ఏళ్ల తరబడి నడపడానికి? ఇది ప్రాబ్లం. మీరు ఎక్కడో ఒక చోట్ల దీన్ని ఆపాలి. ఇప్పుడేమంటున్నారు, మేము యురేనియం అక్కడి నుంచి బయటికి తీసుకొస్తాం. ఎట్లా తీసుకొస్తారండి? మేము గ్రౌండ్ ఫోర్స్ని పంపిస్తాం. ఇదేదో హాలీవుడ్ సినిమా లాగా, ఓకే, ర్యాంబో లాగానో, టాప్ గన్ లాగానో, ఏదో ఒక పెద్ద మిలిటరీ మూవీ లాగా చేస్తాం. అక్కడి టెరైన్స్ అక్కడ వాళ్ళకే అర్థం కావు సార్, వీళ్ళు బయట నుంచి వెళ్ళిన వీళ్ళకేం అర్థం అవుతాయి? మీరు ఇస్ఫహాన్కి వెళ్తే అక్కడ ఉందంటున్నారు, 200 కిలోలు ఉందంటున్నారు. 200 కిలోల యురేనియం అక్కడ ఉందన్నారు. ఈ 200 కిలోల యురేనియం మీరు ఎట్లా తీసుకొస్తారు బయటికి? మేము స్పెషల్ ఫోర్సెస్ని వాడతామంటున్నారు. ఆ స్పెషల్ ఫోర్స్ కాదు, బుర్ర వాడాలి. లేదు, అక్కడ ఏదో పొట్లం కట్టి పెట్టారు కదా, మిర్చి బజ్జి పెట్టినట్లు కాదు కదా అది తీసుకెళ్ళడానికి. అక్కడ వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా ఎక్కడో లోతులో పెట్టుంటారు. మీకు ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ దాన్ని బయట తీసుకొచ్చేదాకా వాళ్ళు అక్కడ నిలబడి తమాషా చూడరు. వాళ్ళు 2 మిసైల్ కొడతారు, వాళ్ళు మీ వైపే. లోపల ఉన్నవారు పోతారు, వాళ్ళు కూడా పోతారు, అందరు పోతారు ఒకటేసారి. వాళ్ళు రెడీగా ఉన్నారు, మేము పోయినా పర్లేదు అనే దాన్ని. ఆ కొండ మొత్తం కింద పడిపోతుంది ఆ ఎక్స్ప్లోజన్లో. వాట్ ఆర్ యూ ప్లాన్ టు అచీవ్? ఇది ఒక ఎండ్ గేమ్ లేదు వాసుదేవన్ గారు. అదే వచ్చింది బాధ. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ పానికింగ్ నౌ. ఎందుకంటే ఆయన పాపులారిటీ పోతుంది. అక్కడ గ్యాస్ స్టేషన్స్లో అమెరికన్ పబ్లిక్ తిడుతున్నారు, డబుల్ అయిపోతుంది ప్రైస్. అక్కడ యూరోప్లో తిడుతున్నారు. ఇండియాలో చూడండి, మనం రెస్టారెంట్లు బంద్ అవుతున్నాయి. ఇక్కడ శ్రీలంకలో స్కూల్ బంద్ చేసి పడేసారు. ఎంటైర్ బెంగళూరు హోటల్ ఈరోజు బంద్. మహారాష్ట్రలో కూడా 50% బంద్ అయిపోయింది. న్యాచురల్ అది. ఎందుకంటే గ్యాస్ మీరు స్టోర్ చేయలేరు. యూ కెన్ స్టోర్ పెట్రోలియం ప్రోడక్ట్స్, గ్యాస్ మీరు స్టోరేజ్ చాలా తక్కువ. కానీ గవర్నమెంట్ ఇప్పుడు పెంచమని ఆర్డర్ ఇచ్చారు, దట్ యూ షుడ్ ఇంక్రీజ్ యువర్ 3 షిఫ్ట్లు చేసి మొత్తం ఇంక్రీజ్ చేయండి అని చెప్పేసి. కానీ వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ డొమెస్టిక్ ఉంటుంది. డొమెస్టిక్ కూడా 25 రోజులు పెంచారు ఇప్పుడు. బుకింగ్ టు బుకింగ్ గ్యాప్ హోర్డింగ్ చేయకుండా ఉండడానికి. మనకు మెసేజ్ కూడా ఎస్మా కూడా చేశారు ఇప్పుడు. ఓకే, సో ఇది మన దగ్గర ఉన్న దాంట్లో మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి. మిగతా దేశాలు మొత్తం బర్బాద్ అయిపోతున్నారు, కంప్లీట్ 0 లెవెల్కి వచ్చేస్తున్నారు. ఇది ఎక్కడో ఇద్దరు కొట్టుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి మన తల మీద పడ్డారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మనకు ఆ వార్లో ఏం స్టేక్ లేదు, ఏం లేదు, మనకి ఎక్కడ సింపతి ఎవరితో లేదు. కానీ ఆ పరిస్థితి నుంచి మన మీద వచ్చి మనం కాదు, ప్రతి దేశం లోకంలో. యూరోప్లో యూకే దగ్గర 2 రోజులు గ్యాసే ఉందంట. ఇంకా ప్యాథటిక్ ఇది. 2 రోజులు యూకే లాంటి అడ్వాన్స్ నేషన్లో 2 days ఆఫ్ గ్యాస్ దే హ్యావ్. గ్యాస్ అంటే వాళ్ళ ఫిల్లింగ్ స్టేషన్స్లో ఏం చేస్తుంది అంత? ఇల్లు హీట్ చేయడానికి వాళ్ళు ఆయిల్ యూజ్ చేస్తారు, అది కూడా లేదంట. ఏం చేస్తారు? ఈ పిచ్చితనం దిగినప్పుడే ఆలోచించాలి ఉండేసి. ఇజ్రాయెల్కి వాళ్ళ ఆబ్జెక్టివ్ వాళ్ళు అచీవ్ చేసుకున్నారు. వాళ్ళు చాలా క్లియర్, ఇంటెలిజెంట్. వాళ్ళకి తెలిసింది, కొట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత అక్కడే వారు ఫినిష్ చేసేసారు. మీరు మా దగ్గర ఏం చెప్తారు, అబ్రహాం లింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అక్కడేమో జెరాల్డ్ ఫోర్డ్, ఇప్పుడు ఏదో జార్జ్ బుష్ వస్తుందంట. ఏం చేసుకుంటారు? మీ ఖర్చులు పెరుగుతున్నాయి. మీరు మిసైల్ టెస్ట్ చేసుకుంటాం. ఒక టామాహాక్ మిసైల్ $5 million కొడుతున్నారు, ఒక పేట్రియట్ మిసైల్ $1 million కొడుతున్నారు. వాడు నవ్వుతున్నారు అందరు కూర్చొని పక్కన. ఏంట్రా ఏం చేశారు వీళ్ళు? యూ షుడ్ అండర్స్టాండ్ ఒక మెంటాలిటీ. ఈ ఇస్లామిక్ రెజీమ్స్ ఎప్పుడైనా కట్టరైన ఇస్లామిక్ అంటే హార్డ్ కోర్, వాళ్ళు ఎప్పుడు చావడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు నేను సస్తాం, నాకు తెలుసు, వీ విల్ గో రెడీ. ఒక సూసైడల్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి. మీరు తాలిబాన్ దాంట్లో చూస్తారు చూడండి, వాళ్ళు రెడీగా ఉంటారు. మా రిలీజియన్స్ కోసం నేను చనిపోతాం, రెడీగా ఉన్నాం మేము. అక్కడ ఊర్లు కూర్చున్నారు పైన మా కోసం, వెయిటింగ్ లిస్ట్ ఉంది అక్కడ. అది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది. అట్లాంటి పరిస్థితిలో మీరు అది కాదు కదా, అమెరికన్ లైఫ్ అనగానే చాలా ప్రెషియస్. ఒక్కరు చనిపోతే కూడా పెద్ద ఇష్యూ. మళ్ళీ ఇదేంటి మిగిలిన ప్రాణాలు కావా? 1200 మంది ఇరాన్లో చనిపోయారు సార్. స్టాలిన్ చెప్పారు కదా ఒకసారి, మన ఒరిజినల్ స్టాలిన్, తమిళనాడు స్టాలిన్ కాదు, ఒరిజినల్ స్టాలిన్ చెప్పారు, సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, $1 million ఇస్ అ స్టాటిస్టిక్ అని. అంటే ఒకరు చనిపోతే ట్రాజడీ అంట, 10 లక్షల మంది చనిపోతే అది ఒక స్టాటిస్టిక్ అయిపోతుంది అంతే. ఇట్ ఇస్ ట్రూ. ఇప్పుడు అదే జరుగుతుంది. యుద్ధంలో మీకు యురేనియం మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి బయటికి తీసుకురావాలంటే పెద్ద ఒక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఇస్ఫహాన్లో ఎంత ఉంది, మిగతా చోట్ల ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారో తెలియదు వీళ్ళకి. అదన్నీ మొత్తం ఈ దేవుడు వచ్చేదాకా మీకు యుద్ధం మళ్ళీ ఇంకా మెస్లో వెళ్ళిపోతుంది. మీకు ఇది ముందు మీ ఎగ్జిట్ స్ట్రాటజీలో ఉండేది. ఇరాన్ మీద ప్రెషర్ పెట్టాలి ఉండే. అప్పుడు మీ దగ్గర ఏమనుకున్నాడు సార్ ట్రంప్? ఇరాన్ రియాక్ట్ కాదనుకున్నారు.
వెళ్తున్నాము, కొట్టేస్తాము, వెంబడే ఇరాన్ వచ్చి సరెండర్ అయిపోయి దండం పెట్టి ప్రభు చెప్పారు మమ్మల్ని కదా, వర్డ్ యూజ్ చేశారు, మీరు యూజ్ చేసిన వర్డ్ యూజ్ చేశారు, ఐ వాంట్ ఇరాన్ టు సరెండర్ అంటున్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. నేను సెలెక్ట్ చేస్తాను, నేను చెప్పాను చూడు, నేను సెలెక్ట్ చేస్తాను ఎవరు ఉండాలి ప్రెసిడెంట్ అని చెప్పి. అది కూడా జరగలేదు, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. నేను అక్కడ ప్రజల దగ్గర రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయమన్నా, ఒక గంట సేపు 2 గంటల తర్వాత తిప్పేశాడు దాన్ని, వద్దు మీరు రోడ్డు మీదకి రాకండి ఇప్పుడు అని చెప్పేసి. ఇది కన్ఫ్యూజ్ సిగ్నల్స్ అన్నమాట. అక్కడ ప్రజలు దే గాట్ ఫూల్డ్. పాపం ఇరానియన్ పీపుల్ గాట్ ఫూల్డ్, లిటరలీ ఫూల్డ్. వాళ్ళని ఇక్కడ దాకా పైకి దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి పారాషూట్ లేకుండా ఎడిచేశాడు. చెప్పాడు కదండి, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అని చెప్పేసి టెక్స్ట్ చేశాడు, ట్వీట్ కూడా చేశాడు కదా. ఏం హెల్ప్? ఎవరికి హెల్ప్, ఎవరి వేలో ఉంది. అదే అంటున్నాను, ఇది ఇంకో వియట్నాం లాగా మారుతుంది ప్రెసిడెంట్ ట్రంప్కి. బహుశా దీని తర్వాత ఆయన మిడ్ టర్మ్ ఎలక్షన్లో మొత్తం పోతారు. ఎందుకంటే ఈ ఇప్పుడు డెస్ట్రాయ్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దుబాయ్లో ఉన్న టూరిజం ఉండొచ్చు, సౌదీ అరేబియా నుంచి ఆయిల్ ఉండొచ్చు, ఖతార్కు ఉన్న గ్యాస్ ఉండొచ్చు, బహ్రెయిన్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, ఇదన్నీ రిస్టోర్ చేయడానికి మీకు ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది మినిమం. మెల్లమెల్ల చేసుకుంటారు ప్రాసెస్. అవి ఓకే సార్, డీసాలినేషన్ ప్లాంట్స్ని కొట్టడం, వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవటం, అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్. వాజవన్ గారు, వీళ్ళిద్దరికి తెలుసు ఎవరికి స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందనేది. వీళ్ళు ఇజ్రాయెల్ యూఎస్ కలిసి వాళ్ళు డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారు. ఎవరిది? ఇరాన్ది. ఇరాన్ ఊరుకుంటారా? వాళ్ళు అమెరికాలో వెళ్ళి కొట్టలేరు కదా, వాళ్ళకి డిసాలినేషన్ లేదు అక్కడ ఎక్కువ. ఇక్కడ ఉంది, నీళ్ళు తక్కువ ఉంది ఈ ఏరియాలో, సీ నుంచి నీళ్ళు గుంజుకుంటారు వీళ్ళు. అక్కడ వెళ్ళి వాళ్ళ మీద కొట్టారు. బహ్రెయిన్ ఉండొచ్చు, సౌదీ అరేబియా ఉండొచ్చు, ఎవరైనా వాని కొడుతుంది. వాళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్. ఎకనామిక్ డ్యామేజ్ జరగాలి, ఎవరికి వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంది. దుబాయ్కి ఉన్న స్ట్రెంగ్త్, దుబాయ్లో ఆయిల్ కాదు, దుబాయ్లో టూరిజం, వాళ్ళని కొట్టండి. ఎయిర్పోర్ట్ కొట్టండి, హోటల్ కొట్టండి, పామ్ జుమేరియా కొట్టండి, అదే కొట్టారు వాళ్ళు. పిచ్చోని చేతిలో రాయిలా కాదు, చాలా క్యాల్కులేటెడ్ రాయిపోతుంది. పిచ్చోడే కానీ రాయి కరెక్ట్, రాయి కరెక్ట్ వెళ్ళాల్సిన చోటుకి వెళ్తుంది, డ్యామేజ్ జరుగుతుంది. అది ఇట్ వాజ్ అ టోటల్ మిస్కాల్కులేషన్. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు, రిపబ్లికన్స్ ఏమంటున్నారు సార్ దీని మీద? ఏమంటారు? ఇప్పుడు అందరూ పక్కన కూర్చున్నారు, ఇప్పుడు ఏం నోరు మూసుకొని కూర్చున్నారు పక్కన, ఏం చేయలేరు ఇప్పుడు. బికాజ్ మీరు ఇప్పుడు ఏమంటున్నాడు, మేము గెలిచేసామంటున్నారు. అవునా? ఎట్లా గెలిచారు? వాళ్ళకి ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు మొత్తం ధ్వంసం అయిపోయారు. నువ్వు చెప్పబోయినా వాళ్ళకి ఇంతకుముందు వాటిలో లేదు, వాళ్ళు కొత్త ఎయిర్ ఫోర్స్ ఏం లేదు, బట్ వాళ్ళ గ్రౌండ్ ఫోర్స్ ఎదుర్కొనే దమ్ము మీకు లేదు. మీరు వాళ్ళ కొత్త లీడర్ని ఎన్నుకున్నారు, మీరు మ్యాక్సిమం ఆయన చంపేస్తారు, వాళ్ళు ఇంకో లీడర్ని తీసుకొచ్చి పెడతారు, వాడిని మీరు చంపుతారా మళ్ళీ? ఎంతమంది చంపుతారు మీరు? ఇది వాళ్ళ ఒక ఎండ్ గేమ్ లేదు వీళ్ళకి. ఇది మెయిన్ ప్రాబ్లం. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఏంటి సార్, వాట్ ఈస్ గోయింగ్ టు డూ? నథింగ్. ఈజ్ ఇన్ అ మెస్. హీ విల్ విత్డ్రా క్వైట్లీ. మేము గెలిచేసాం, అయిపోయింది యుద్ధం, మీ సౌదీ అరేబియా మీ పని మీరు చూసుకోండి, బహ్రెయిన్ మీ పని మీరు చూసుకోండి, కావాలంటే ఆయుధాలు నేను అమ్ముతాను మీకు. మళ్ళీ రేపు ఇరాన్ మిమ్మల్ని కొడతారు. ఇప్పుడు ఇరాన్ చూడండి, ఒక్కసారి అమెరికా విత్డ్రా చేస్తే ఇరాన్ ఈ అన్ని దేశాలకు ఒక లెసన్ నేర్పిస్తుంది. డైరెక్ట్ వాళ్ళు కొట్టడం కదా, అమెరికన్ బేసెస్ని కొడతారు. మళ్ళీ అమెరికా తిరిగి వస్తారా? మళ్ళీ రారు కదా, వెళ్ళిపోయారు. జెరాల్డ్ ఫోర్డ్ వెళ్ళిపోతుంది, అబ్రహాం లింకన్ వెళ్ళిపోతుంది, మిగతా దాన్ని జార్జ్ బుష్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారా? 6 నెలల తర్వాత మళ్ళీ కొడతారు. వాళ్ళు మళ్ళీ డ్రోన్లు తయారు చేస్తారు, మళ్ళీ అమెరికన్ అలౌద్ బేస్ మీద కొడతారు, ఖతార్లో, కువైట్లో ఉన్న బేస్ మీద కొడతారు, బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్ కమాండ్ మీద కొడతారు, చేస్తారు వాళ్ళు. అంటే ఒకసారి పులి మ్యానీటర్ అయినప్పుడు ఇరాన్ కూడా నౌ ఇరాన్ ఇస్ రియలైజ్డ్, మమ్మల్ని ఎంత కొట్టారో మీరు. మొత్తం తెహరాన్ని మీరు కంప్లీట్ బ్లాక్ ఆయిల్ చేసేసి, వర్షం పడ్డదంట, బ్లాక్ కలర్ పడుతుంది, ఎందుకంటే ఆయిల్ మొత్తం పైకి వెళ్ళిపోయింది, మొత్తం మంట పట్టుకుంది కదా కంప్లీట్. అన్ని ట్యాంక్స్ కొట్టేస్తారు అక్కడ ఏమంటుంది, మిలిటరీకి సప్లై చేస్తారంట ఫ్యూయల్. అది ప్రజలు కూడా వాడుకుంటారు రా నాయన. ఇప్పుడు మన దగ్గర సిటీ అవతల చర్లపల్లిలో పెద్ద ఇది ఉంది, ఇండియన్ ఆయిల్ అవుట్లెట్ ఉంది, వాళ్ళది ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉంది. మీరు దాన్ని కొడితే రేపు మన పాకిస్తాన్ కొట్టారనుకోండి, దాన్ని ఎవరికి నష్టం? మీరు అంటారు పక్కన హకీంపేట ఎయిర్ ఫోర్స్ బేసు, మన దుండిగల్ ఎయిర్ ఫోర్స్ బేసు, బేగంపేట ఎయిర్ స్టేషన్కి ఫ్యూయల్ రాదంటారు, లేకుంటే ఈఎంఈ వాళ్ళకి రాదు, ఏఓసి వాళ్ళకి రాదంటారు. బొలారంలో వాళ్ళ ఫెసిలిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ ప్రజలు కష్టపడతారు, ప్రజలకు ఉంటుంది ఫ్యూయల్, ప్లాన్ బి ఉంటుంది. ప్రజలు ఇస్తారా? ప్రజలు అంటారు, ఇరానియన్ ప్రజలు ఏమంటారు, మమ్మల్ని కాపాడుకోవాలి మనుషులు, మీరు మా మీద కొడుతున్నారు ఇప్పుడు ఇండైరెక్ట్గా. తినడానికి తిండి లేదు. చూడండి, ఇండియా నుంచి ఫుడ్ తీసుకెళ్ళారు, ఎక్స్ట్రా 3 ఫ్రైటర్లు తీసుకెళ్ళారు నేను దుబాయ్కి.
3 కార్గో ప్లేన్లో ఫుడ్ తీసుకెళ్లారు ఇక్కడ నుంచి, వెజిటబుల్స్ కానీ రైస్ కానీ లేవు పప్పు కానీ, వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇది పరిస్థితి. ఇంత కుక్కల్ని పిల్లల్ని ఇడిచేసి వెళ్ళిపోయారంట చాలా మంది రోడ్ల మీద. అక్కడ ఫ్లైట్లో తీసుకెళ్ళామని చెప్పేసి పెట్ డాగ్స్ అంతా రోడ్ మీద. చాలా బాధాకరం. ఈ సిచ్యువేషన్ ఈజ్, మీరు ఒక ఎంత స్టేబుల్గా ఉన్న ఒక ప్లేస్ని మొత్తం అన్స్టేబుల్ చేసేస్తారు యుఎస్. చాలా స్టేబుల్ ఉండే, ఐ మీన్ దుబాయ్ అనేది ఒక ఏరియా స్టెబిలిటీ మీదే వాళ్ళ మెయిన్ క్యాంపెయిన్. మీరు ఇక్కడ రండి, మీరు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడే, మీ ఐటీ క్యాపిటల్ ఇక్కడ, అన్నీ మేము పెడుతున్నాం మీకోసం, మీరు వచ్చి ఇక్కడ పని చేసుకోండి, 0 ఇన్కమ్ ట్యాక్స్. సరే ఖర్చులు కొంచెం ఎక్కువనే, ఇట్స్ ఎక్స్పెన్సివ్ ప్లేస్, చీప్ కాదు, బట్ స్టిల్ స్టెబిలిటీ మీద ఉన్నారు వాళ్ళు. సౌదీ అరేబియా కూడా అంతే, స్టేబుల్ ఆయిల్ సప్లై. ఇప్పుడు ఏమైంది, మొత్తం కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ద ఎకానమీ. వాళ్ళ ఎకానమీ పోయింది, మిగతా లోకం అంతా ఇప్పుడు ఏం కావాలో తెలియకుండా తిరుగుతున్నారు. ఆ పరిస్థితికి వచ్చేసారు. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఈ పర్టికులర్గా తన సలహాదారుల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది ట్రంప్కి. బాబు మీరు విత్డ్రా చేసుకోండి, గౌరవంగా మర్యాదగా మేము వైదొలుగుతున్నామని చెప్పండి. లేదు అది కాదు, మాట్లాడకుండా అయినా సింపుల్గా మన గెరాల్డ్ ఫోర్డ్ని, జార్జ్ బుష్ని, అబ్రహాం లింకన్ని వెనక్కి తెప్పించండి. సో అదన్నా ఒక ఇండికేషన్. మీరు మాట్లాడకపోతే మీ తరఫున మన డిప్లొమాట్స్ చేత మాట్లాడించండి, మన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో చేత మాట్లాడించండి. మీకు అంత అభిజాత్యం అయితే, అంత భేషజం అయితే, ఇంత స్పష్టంగా ఇంకో 4 రోజుల్లో ట్రంప్ గారు జెండా పీకేస్తున్నారు అక్కడి నుంచి.